అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. భారతదేశం జనాలందరికీ మేడే ఆఫర్ ఇచ్చిందోళ్ళ మన సెంట్రల్ సర్కారు. ఏం ఆఫర్ అబ్బా అంటారా? గ్యాస్ బండ రేట్లు పెంచి పడేసిర్రు. కమర్షియల్ గ్యాసు అంటే హోటలోళ్ళు వాడతారు చూడు, గా గ్యాస్ బండను ఒకటే రోజుల 993 రూపాయలు పెంచిర్రు. అంటే 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు. ఇది కనీ విని ఎరుగని ఆఫర్ అన్నట్టు దీన్నే అచ్చే తిన్న అంటారు కావచ్చు. అగో 50 కాదు 100 కాదు, ఒకటే రోజున 993 రూపాయలు పెరిగింది కమర్షియల్ గ్యాస్ బండ. 993 రూపాయలంటే మాటలు అసలు అవి పైసలు అనుకుంటురా, పెంకాసులు అనుకుంటురా, లేకుంటే చెట్లకేమైనా కాయలు కాస్తున్నాయి అనుకురా? ఎంత రేటు పెంచినా కొంటారు తీయనే నమ్మకమా? లేకుంటే ఏంది? ఇది ఏప్రిల్ 30వ తారీఖు నాడు మన హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ 2322 రూపాయలు ఉండే. మే 1 సంది 3315 రూపాయలైంది. అంటే ఒక్క రోజునే 7 రూపాయలు తక్కువ బుర్రంగా పెరిగింది. చిన్న సిలిండర్ల మీద కూడా పెంచిరు. ఇక మన ఇళ్లల్లో వాడే సిలిండర్ల మీదనైతే రేటు ఇంకా పెంచలేదట మహానుభావులు. గదే చెప్తురు గర్వంగా. కాదు, కమర్షియల్ గ్యాస్ బండ రేటు పెరిగినా, ఇండ్లల్లో వాడే సిలిండర్ రేటు పెరిగినా, చిల్లు వాడేది మన జనాలకే కదా. 1000 రూపాయలు పెరిగింది కాబట్టి హోటళ్ళలో కూడా టిఫిన్ రేట్లు చాయ్ రేట్లు పెంచుతారు. ఇప్పటికే పెంచిరట కూడా. 40 రూపాయలు ఉన్నాయి టిఫిన్, 50 రూపాయలు కూడా చేసిరట. అసలే గ్యాస్ కరువుతోని చాలా హోటళ్ళు బంద్ పెట్టుకున్నారు. కొన్ని సగం దినమే నడుస్తాని. ఇక చట్నీ ఉంటే సాంబార్ ఉండలేదు, సాంబార్ పెడితే అల్లం తొక్కు లేదట. ఓ దిక్కు గిట్ల తాండాడుతుంటే ఇప్పుడు పుండు మీద గొడ్డు కారం జరిగినట్టు గ్యాస్ బండ 1000 రూపాయలు పెంచిరు. ఏంది అసలు? బతకానా లేదా? గిదే నచ్చేదంటే 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్ళల్లో వాడే సిలిండర్ల మీద 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321. ఇవాళ దాని ధర 3315. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్ళల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లల్లో హోటళ్ళల్లో తగ్గించారు. ఏది? వండుడే తగ్గింది. ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ళ మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది. వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతూ ఉన్నది. కానీ చూసిరానులా మొదటి సంది అందరూ అనుమాన పడుతూనే ఉన్నారు. ఈ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్లు ఓడిచినాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచుతారు కావచ్చు అని అనుకుంటూనే ఉన్నారు. ఇట్లా ఓట్లు ఓడిచినాయో లేదో ఖాతం ఇట్లా గ్యాస్ బండదారును పెంచిరు. చూస్తుంటే యుద్ధం పేరు చెప్పి ఇగో పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా ఏడుకో పట్టుకోబోయేటట్టే ఉన్నారు. కానీ జనం భయపడుతుర్రులా. అయితే కేంద్రం ఒకేసారిగా 993 రూపాయల గ్యాస్ ధర పెంచడం వల్ల అలాంటి చిన్న వ్యాపారులకు భారీ దెబ్బ పడుతుంది. మాతో పాటు ఇక్కడ వచ్చే కస్టమర్లకు కూడా మేము పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెంచడం ఇష్టం ఉండదు ఇక్కడ, కాకపోతే కస్టమర్లకు కూడా మేము రేటు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ చిన్న తయారు షాపులు కాబట్టి మాకు గిరాకీ కూడా దెబ్బపడే అవకాశం కూడా ఇక్కడ మాకు ఎక్కువ స్థాయిలో ఉంటుంది. గ్యాస్లు 1000 రూపాయలు పెంచారు. మేము కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఇబ్బంది పడుతున్నాము. మేము కర్రీలు చేసి అమ్ముకోవాలన్నా ఇది ఇబ్బంది అవుతుంది, లాస్ అవుతున్నాము. మేము కర్రీలు చేసి కట్టెల పొయ్యి మీద అమ్ముకోవాలన్నా కొనేటోళ్ళైనా కొంటలేరు. 2 కొనేటోడు 1 కొంటుండ్రు. మేము అట్లా చేసుకొని వేస్ట్ అయ్యి మేము లాస్ అవుతున్నాం. అయితే ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడు టికెట్ కలెక్టర్లు వస్తుంటారు. బస్సు ఆపి అందరు టికెట్ తీసుకున్నారా లేదా అని చెకింగ్లు చేస్తుంటారు. టికెట్ తీసుకున్న వాళ్ళకు ఫైన్లు రాసుడు, కండక్టర్కు నోటీసులు ఇచ్చుడు ఇవన్నీ ఉంటాయి. అయితే గిట్లనే ఒక చెకింగ్ ఆఫీసర్ను బస్సు ఆపి టికెట్ చెకింగ్ చేసిన వాళ్ళ అంతల్ని ఏమైందంటే ఇగో గిదైంది. టికెట్ చెకింగ్ చేసే ఆఫీసర్ను కండక్టరు చెప్పు తీసుకొని కొట్టిండు. ప్యాసింజర్లు కూడా ఆయన మీద పడ్డారు. అందరు కలిసి ఉరుకచ్చుకుంటూ కొట్టిరులా. ఎందుకంటే ఈసారి లంచం అడిగిండట కండక్టర్ను, అందుకే చెప్పు తీసుకొని కొట్టిరట. ముచ్చటేందంటే ఈ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పోతున్నది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ కాడ టికెట్ చెకింగ్ మాస్టరు బస్సు ఆపి టికెట్ చెకింగ్ చేసిండు. అయితే అందులో ఒక ప్యాసింజర్ కాడ టికెట్ లేదట. ఇక ప్యాసింజర్ మీద కండక్టర్ మీద కేసు కాకుండా ఉండేటందుకు 20,000 లంచం అడిగిండట. లంచం అడుగుడు తప్పు కదా, అందుకే అందరం కలిసి కొట్టినామని కండక్టర్ చెప్పుకొస్తాడు.
కానీ దెబ్బలు తిన్న ఈ టికెట్ చెకింగ్ మాస్టరు ఇంకో తీలా చెప్తుండలా అసలు నేనేం లంచం అడగలే కండక్టరే ప్యాసింజర్లకు దొంగ టికెట్లు ఇచ్చిండు, తప్పు చేసిండని మెమోలు ఇస్తుంటే ప్యాసింజర్లను ఎగేసి ఉల్టా నన్నే కొట్టిరని చెప్తుండలా. ఆగో అంటే మేము డ్యూటీలో భాగంగా హైదరాబాద్కి వస్తున్నాం, కంపోలో హైదరాబాద్ నారాయణగిరి బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు ఒక మేల్ ప్యాసింజర్ అంటే కదా సార్ మొగాయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చి ఎంహెచ్ఎల్ టికెట్ ఇచ్చి ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది మా విధి భాగంగా. ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసుగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకొని. దాని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అగనట ఇన్నరా ఆడోళ్ళకి ఇవ్వాల్సిన 0 టికెట్ మొగోళ్ళకి ఇచ్చి ఆర్టీసీని మోసం చేస్తుండట ఈ కండక్టరు. కేసు రాసుకుంటుంటే ఏడ తప్పు బయటపడుతుందో అని ఈ కండక్టరే ప్యాసింజర్లను ఎగేసి ఉల్టా నన్నే కొట్టిరని చెప్తుండు. కండక్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిరట. అవో గదన్నట్టు ముచ్చట. మరి ఇంట్లో ఎవరు చెప్పేది వాస్తవం అన్నది తప్పు కండక్టర్దా లేకుంటే టికెట్ చెకింగ్ సారుదా తెలవవలసి ఉన్నది. 4 రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలా ఎలక్షన్లు అయిపోయినాయి కదా. 4వ తారీఖు నాడే ఓట్లను లెక్క పెడతారు. జనాలేసిన ఓట్ల మిషన్లను ఆఫీసర్లు మంచిగా దాచిపెట్టిరు. ఇక ఓట్ల లెక్క పెట్టుడు అయిపోయాక ఈవీఎం మాయ ట్యాంపరింగు అనే మాటలు కూడా వినబడుతుంటాయి. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్కనే రంగంలోకి దిగింది. అక్కనే మిషన్లకు కావలు కాసింది. ఆగో అసలు మొన్న పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఎట్లొడిచినాయోళ్ళ తాడో పేడో అన్నట్టే అయింది కదా. అటు పువ్వు పాటోళ్ళు ఇటు మమతక్క పార్టీ ఎవ్వరికి వాళ్ళు మాదే గెలుపు మేమే గెలుపుతాం అన్నట్టు చెప్పుకుంటురు. గెలిచి తీరాలన్నట్టే ఉన్నారు. ఇక మోడీ సారు కూడా ఈ బెంగాల్ మీదనే బాగా నజరేసిండు. ఓట్లు నడిచిన నాళ్ళు అటెటే తిరిగిండు. అయితే ఓట్లు అయిపోయినాయి. ఇక జనం చేసిన ఓట్లు మిషన్లలో ఉన్నాయి. ఇక మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా పెట్టారు. అయితే ఈ మిషన్ల మీద ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కదా. వాటిని మాయ చేస్తురు, దొంగ మిషన్లు పెడతారు. అంతా ఈవీఎం మాయ అనే మాటలు వినబడుతుంటాయి. అయితే మమతక్క పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఓటింగ్ మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో పెట్టిరు. ఇక గా రూముకు నడ్యం రాత్రి మమతక్క పోయిందోళ్ళ ఆన్నే కావలు కాసింది. అంటే ఆ మిషన్లను మస్కా కొడతారని అక్కకు ఎవరో చెప్పిరట. స్ట్రాంగ్ రూమ్లలో పెట్టినాక వాటిని అందులో ఉన్నోళ్ళే వాళ్ళకు తోచిన తీర్ల మాయ చేస్తురట. గిట్టనే అనుమాన పడ్డది మమతక్క. అందుకే మిషన్లను ఎవ్వరు ముట్టకుండా కావలు కాసే పని పెట్టుకున్నది. స్ట్రాంగ్ రూమ్లకు వచ్చి పోయి ఆనే జాగారం చేసింది. దగ్గర 4-5 గంటలు ఆ మిషన్లను ఎవ్వరు ముట్టుకోవద్దా అనుకుంటా కూర్చున్నది. అగో ఇక ఇంకోదికి పువ్వు పాటోళ్ళు కూడా మమతక్క మీద మస్తు నిఘా పెట్టిరోలా. ఈ అక్కనే ఈవీఎంల మిషన్లు తీర్రమర చేసే కుట్రేషన్ చేస్తున్నది. మిషన్లను మాయ చేసేటందుకే ఆమె ఆ స్ట్రాంగ్ రూమ్లకు పోయింది. మన కాడ ఆధారాలు కూడా ఉన్నాయి అని ఈ పువ్వు పాటోళ్ళు అంటారు. అంటే తలుచుకుంటే ఈవీఎం మిషన్లను నిజంగానే తిరమర చేయవచ్చునా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గట్ల స్ట్రాంగ్ రూమ్ల గట్ల కావలు కాసిందంటే మిషన్లు కూడా మాయ చేస్తే ఇక గిట్లనే అనుకుంటురు. ఏమో వాటూరి ఇప్పుడే గింత నడుస్తుంటే రేపు 4వ తారీఖు నాడు గెలిచినోళ్ళు సంబరాలు చేసుకుంటే ఓడిపోయినోళ్ళు ఈవీఎం మిషన్ల మాయ నైతికంగా మాదే గెలుపు అని అంటారు కావచ్చు. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోదాం. అక్కడ ముఖ్యమంత్రి యోగి సారే కదా. సారు వారి పాలనలా బడేదో బ్రాండీ షాప్ ఏదో తెలవకుండా అవుతుందల్ల అక్కడ జనాలకు. అందుకే ఆడవాళ్ళందరూ ఒకటేరు. ఏం చేసిరో చూడాలి మీరు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది యోగి ప్రభుత్వం. అగో ఈ అక్కలు చూస్తుర్రా, బాటలు అలా కొడుతుర్రు. బాటలు మందు బాటల్లే. 1 కాదు 2 కాదు 5 లక్షల రూపాయల విలువ గల బ్రాండీ సీసాలుల్లా. పాపం మందు బాబుల గుండె ఎంత గుట్టుకుంటుందో, పానం ఎంత ఇటమటమవుతుందో కదా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావాలా ఆడోళ్ళు చీమల దండులు లెక్కనే కదిలి బ్రాండీ దుకాణాల మీద బెల్ట్ షాపుల మీద పడ్డారు. బాటలన్నీ బయటికి తెచ్చి ఒక ఇట్లా వలగొట్టారు. మొత్తం 5 లక్షల రూపాయల విలువ గల మందు బాటల్లాట. వీటిని రోడ్డు మీదనే తుక్కు చేసి పడేసిర్రు. పో అగోకి అక్కదుడు కోపములు ఎట్లా చేస్తుందో ఇంకా.
ఎందుకంటే ఈడ ఇండ్ల కాన్నే బెల్ట్ షాపులు పెట్టుకున్నారట, స్కూళ్ళ పక్క పొంటే బ్రాండ్ షాపులు తెరిచిర్రట. అందున యోగి సారు పాలనల ఇక చెప్పు కథ. ఇక ఇట్లా బడి గుడి కాడ బ్రాండ్ షాపులు ఉంటే ఏందన్నట్టు ఇక ఇక్కడి మొగోళ్ళు కుత్కలు దాకా దాగి ఇంటి ఆడోళ్ళని సతాయించుడు. పాపం వీళ్ళది అరిగోస అంటే అరిగోసనే పో. ఈ ఆడోళ్ళు ఎన్నో మట్ల ఆఫీసర్లకు చెప్పి నెరీ పడ్డారు, ఈ బ్రాండ్ దుకాణాలు మా ఊర్లోకెళ్ళి తీసేయిర్రి అని. కానీ వాళ్ళు పట్టించుకోలే. ఈ ఆఖరికి ఈ అక్కలే రంగంలో దిగి బాటలు రోడ్డు మీద వలగొట్టి బ్రాండ్ దుకాణాలు లేకుండా చేసిర్రు. నిజంగా మంచి పని చేసిర్రు కదా, షబ్బాష్. పిల్లలంటే చిచ్చర పిడుగులు కదా. ఈ కాలం పోరలు ఏం చేస్తురు, అంటే ఈ గేము ఆ గేము అనుకుంటా పగలు రాత్రి సెల్ ఫోన్లలోనే ఉంటురు కదా. కానీ అందరు అట్లుండరు, ఈసంటి చిచ్చర పిడుగులు కూడా ఉంటారు. ఆగో ఫస్ట్ ఈ బుడ్డోడిని శభాషనుడే కావాలి మీరు. తిప్పి కొడితే 7 ఏండ్లు కూడా ఉంటాయో ఉండవు, కానీ 7 సముద్రాలు ఈదినంత పని చేసిండు, అందరినీ పరేషన్లో పడేసిండు. ఇంతకు ఈ పోరడు ఏం చేసిండు ఎరికేనా? అగు చూడురిగా. ఈత కొడుతుండు. వాయ్యో, ఈత కొట్టుడు కూడా సుతారమా అనేరు. సుతారం కాదు, అంతకు మించి. ఎట్లనంటే ఈ పిల్లగాడు శ్రీలంక నుంచి తమిళనాడులో ఉన్న ధనుష్కోడి దాకా సముద్రంలో ఈత కొట్టి దునియానే పరేషాన్ అయ్యేటట్టు చేసిండోలా. 1 కాదు 2 కాదు, 29 కిలోమీటర్లను 9 గంటల 50 నిమిషాలలో ఈదిండు. అది ఉత్తపచ్చి నీళ్లు కూడా కావు, పాల్కు జలసంది, చాలా డేంజరు. అయితే ఈ పోరని ధైర్యం ముందు ఆ సముద్రం కూడా చిన్నపోయింది. అలలతోని కొట్లాడి చిన్న వయసులోనే గింత పెద్ద సాహసం చేసిండు. నిజంగా గ్రేటు కదా. గ్రేటు కూడా కాదు, గ్రేట్ ఉన్నారా. పోరన్ లెక్కనే మొన్న కూడా ఒక 4 ఏండ్ల బుజ్జి యమునా నదిలో లాటుకుమని దుంకి ఈత కొట్టింది. 20 నిమిషాలల్లా 900 కిలోమీటర్లు ఇది పెద్ద రికార్డు కొట్టింది. గిసంటోళ్ళను చూసినప్పుడు మంచిగా అనిపిస్తుందిలా. ఈ కాలం పిల్లలు ఫోన్లు, ఆటలు, పాటలు, వీడియోలు అన్నట్టే ఉంటురు, కానీ కొందరు గిట్ల ధైర్యవంతులు రికార్డులు కొట్టి చిచ్చర పిడుగులు కూడా ఉంటారు. చూసారు కదా, ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారు మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.